ఖచ్చితంగా అలాంటి ట్రీట్మెంట్ వాళ్ళ కుర్రోళ్ళకి ఇవ్వాల్సిందే. ఇప్పుడు యువతని సక్రమార్గంలో పెట్టవలసిన బాధ్యత తల్లిదండ్రుల తర్వాత పోలీసులది, అంతే కదా. వీళ్ళు చేస్తున్నది ఏమిటి, వీళ్ళు కొంతకాలంగా కొంతమంది జనాలను భయపెట్టడం, అలాగే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని కొట్టడం కూడా జరిగింది. కాబట్టి వీళ్ళు పెడదారిని పడ్డారు, వీళ్ళని బుద్ధి చెప్పాలా, సరైన సన్మార్గంలో వీళ్ళని నడిపించాలని పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆఫీసరు వీళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వంటారు అంటే దానిలో తప్పేం లేదు. వాస్తవంగా ఇది ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందంటే, రేపొద్దున్న ఎవడైనా సరే గాంజాయి బెచ్చి ఇలాంటి దుశ్చర్యలకు పాటుపడితే ట్రీట్మెంట్ ఇలా ఉంటుందా అని చూపించడం కోసం పోలీసు వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. లేకపోతే స్టేషన్ లో తీసుకువెళ్ళి తోలు తీసేస్తే ఎవడన్నా చూస్తాడా, ఎవరికైనా తెలుస్తుందా? కేవలం యువతను భయపెట్టాలా, సన్మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమం చేశారు. తప్పే ఉందండి దానికి. దాని పెద్ద తప్పు జరిగిపోయినట్టు ఓహో ఎవరో బీసీలని ఎస్సీలని మళ్ళీ కులాలు కూడా తీసుకొస్తారు కొంతమంది సన్నాసులు. తప్పుని తప్పులా చూడకుండా కుల వ్యవస్థని ఇక్కడ కులాన్ని ఎంటర్ చేయడాన్ని ఎలా చూస్తారు దీన్ని? మరి అలాంటి దరిద్రులు బయలుదేరి కాబట్టే రాష్ట్రం ఎలా ఏడుతుంది. వాస్తవంగా ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు, లేకపోతే యువత పెడదారిని పడినప్పుడు, యువత చెడు మార్గం పడినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంటది. అలాంటి నిర్ణయానికి మనందరూ సపోర్ట్ చేయాలి తప్ప వాళ్ళు కావాలని వీడియో తీశారు, వీడియో తీయడం ఎందుకు, ఉన్న యువత మాత్రం మారుతుందనే ఉద్దేశంతో వీడియో తీశారు. దాని తప్పే ఉంది అంటే చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారా? అంటే మనుషుల్ని చంపేస్తారా వీళ్ళు? ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అందరూ వెళ్ళి. సార్ ఒకసారి వాళ్ళ మైండ్ అనాలిసిస్ చేస్తే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఆ మత్తు, ఎంత గంజా అయినంత మత్తు అయిన మాత్రాన పోలీసుని కొట్టేంత స్థాయికి వెళ్ళిపోయిందంటే వాళ్ళ మైండ్, అసలు వాళ్ళ మానసిక పరిస్థితి, అసలు వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటారు? గాంజాయి గాని డ్రగ్స్ గాని తీసుకున్నవాడు మన లోకంలో ఉండడండి. మరి అలాంటి డ్రగ్స్ కాబట్టే పోలీసు చాలా కంట్రోల్లో పెడతారు. ఎందుకంటే మనిషిని చంపేశాను అని కూడా తెలియదు, వాడికి గుర్తుండదు పాపం. అలాంటప్పుడు వీళ్ళకి సన్మార్గంలో నడపడానికి కొంచెం ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. పోలీసు వారు ఏం ఆలోచించారంటే, ఆఫీసర్ ఏం ఆలోచిస్తారంటే వీళ్ళని ఒక సక్రమార్గంలో వీళ్ళని కొట్టినట్టయితే అది చూసి నలుగురు భయపడి ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారనే ఉద్దేశంతో చేసిన పనే తప్ప వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేసుకుని వాళ్ళ ఇలా కొట్టాల్సిన అవసరం లేదు కదా. కుర్రోళ్ళని సన్మార్గంలో పెట్టడం కోసం కొట్టారు. దీన్ని రాజకీయం చేసి వీళ్ళ పెద్ద రాజకీయ నాయకులు కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. మరి దానికి ఏమన్నా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అతను అంటే, గాంజాయి బ్యాచ్ కి, దొంగలకి, వీళ్ళకి సపోర్ట్ చేసి రేపు పొద్దున్న ఇప్పుడు వచ్చినటువంటి ఈ పరామర్శకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి మరి ఎంత కుసంస్కారుడో చూడండి ఒకసారి. అలాంటి ఏదన్నా అన్యాయం జరిగినట్టు ఫ్యామిలీ సందర్శిస్తారు ఎవరైనా. అన్యాయం జరిగిపోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి కుటుంబాలను పరామర్శించాలి తప్ప ఏదో చిన్న వ్యవహారాన్ని పెద్దది చేసి ఈవేళ గల్లంతు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎంత దుర్మార్గుడు ఒకసారి ఆలోచించండి. ప్రతిదాన్ని రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్? రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని మళ్ళీ అక్కడ కులాన్ని తీసుకురావడం, ఇంత నీచమైన మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి మనకి 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కాబట్టి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకులను ఎవరు కూడా నమ్మకూడదు. ఎందుకంటే శవాలని ఏదో రకంగా సింపతి గెయిన్ చేసుకోవాలని, ఏదో రకంగా సింపతిని అడుక్కోవాలని సింపతి అడుక్కుంటున్నాడు ఇతను. ఏదో రకంగా ఎవరైనా దెబ్బలు తిన్నా, ఎవరైనా చచ్చినా, ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా, ఇవన్నీ ప్రభుత్వానికి ఇతనికేదో జాలున్నట్టు, దయన్నట్టు ఈయన చూస్తున్నట్టు ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. రేపు పొద్దున సమాజంలో చెడుపురుగులు ఎక్కువైపోతారు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే. విషయం తెలియకుండా జనరల్ గా వీడియో చూసి ఆడియో అసలు సంగతి ఏం తెలియకుండా చూసిన వాళ్ళకేమో బాధాకరంగా అనిపించవచ్చు. కానీ విషయం అంతా తెలుసుకొని చుట్టూ అంతా నెగిటివిటీ ఉన్నా గానీ దానిలోని పాజిటివ్ పాయింట్ లాగడం, వీళ్ళు ఈ కేసు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని రోడ్డు మీద కొట్టారు, వేరే వాళ్ళు అయితే పోలీస్ స్టేషన్ లో సీక్రెట్ గా కొట్టవచ్చు, కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా. వీటిని ఎలా చూస్తారు? ఒక ఆఫీసరు ఎలా ఆలోచిస్తాడంటే, ఇప్పుడు మనం అనుకుంటాం ఆయన ఐపీఎస్ కానీ వీళ్ళు ఒక పెద్ద ఆఫీసర్ ఎవరైనా ఏం ఆలోచిస్తారు, యువతని ఫస్ట్ పొద్దున్న లేచిన కాళ్ళకి వాళ్ళకి కావాల్సింది ఏంటి, శాంతి భద్రతలు. ప్రతి ఒక్కరు కూడా శాంతి భద్రతలతో ఉండాలా, ఎవరికి కూడా ఎలాంటి భయాలు ఉండకూడదు. అందరూ కూడా గుండెల మీద చేసి పడుకోవాలని ఆలోచన చేస్తుంటే ఎక్కడ కూడా ఎలాంటి అరాచకం జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మాదని చాలా పట్టుదలతో ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్. డ్యాగ కన్నేసి తిరుగుతూ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్. ఎక్కడ కూడా ఏ తప్పు జరగకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఫస్ట్ ప్రజలు ఇబ్బంది పడకూడదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఇలాంటి కుర్రోళ్ళని మాత్రం మన గట్టిగానే తోలు తీస్తారు, తోలు తీయాలి కూడా.
కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు వీళ్ళు ఎంతకీ మారట్లేదు, పోలీసునే కొట్టడానికి వచ్చాడంటే ఇంకా రేపు పొద్దున సమాజంలో ఎవడు మాట వింటాడు, ఎవడు మాట విండు. కాబట్టి వీళ్ళని పబ్లిక్ గానే కొట్టాలా, పబ్లిక్ గా కొట్టి ఇలాంటి తప్పుడు పనులు చేసేటోళ్ళకి ఇదే శిక్షరా అని చెప్పి చూపించాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ చూపించిన సంఘటన ఇది. సార్ లాస్ట్ పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు ఇన్ని సంవత్సరాలుగా చూస్తానన్నారు ఈ డ్రగ్స్ వివాదం, ఈ గంజా వివాదం, ఎంతవరకు గవర్నమెంట్ డ్రగ్స్ నంచివేసాం, డ్రగ్స్ ఇంకా లోపలికి తెచ్చారంటే కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పినా గానీ అసలు ఈ వ్యవస్థని ఎవరు ముట్టుకోలేకపోతున్నారు, ఈ వ్యవస్థని ఎవరు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు, ఎందుకని అంటారు? ఎక్కడ ఫెయిల్ అవుతుంది? గవర్నమెంట్ ఫెయిల్ అవుతుందా? అసలు ఆ నెట్వర్క్ అందుకోలేకపోతుందా గవర్నమెంట్ అంటారా? లేదండి, మెయిన్ అంతా కూడా అణిచిపారేస్తుందండి. లోపల కొద్దిగా ఏం చేస్తారంటే ఎక్కడి నుంచో ఎవడో ఎక్కడి నుంచో తెచ్చి దొంగచాటుగా అమ్మి వాళ్ళను పట్టుకోవాలంటే నేను ఈ క్వశ్చన్ పర్టికులర్ గా ఎందుకు అడిగానంటే, పబ్స్ లో దేనిలో దొరికిందంటే వాళ్ళు హై కేటగిరీ కాబట్టి వాళ్ళు అటు సోర్స్ నుండి తెచ్చుకొని ఏదో డబ్బులు ఖర్చు పెట్టి అటువరకు తెచ్చుకున్నారు అనుకోవచ్చు. వీళ్ళు తీసుకున్న వాళ్ళు సామాన్యుడు దాకా చేరిందంటే ఎంత నెట్వర్క్, ఎంత ఈజీ యాక్సెస్ ఉందని నా డౌట్. లో కేటగిరీలో హై కేటగిరీలో ఎంత యాక్సెస్ ఉంటుందో లో కేటగిరీలో కూడా అంతే యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే లో కేటగిరీలో ఈ కొంతమంది సాధు రూపంలో, కొంతమంది ఈ దీని మీదే బతికేటటువంటి చాలా లో కేటగిరీ వ్యక్తులు చాలా మంది ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళేం కేజీలు తెచ్చారు, ఏదో కొద్దిగా తెచ్చి సప్లై చేసుకుంటూ, సప్లై అంటే ఎవరికో తెలిసిన వాళ్ళకి అమ్ముకుంటూ అలా జాగ్రత్తగా బతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ ద్వారాగా కొంచెం ఉంటది తప్ప మనం అనుకున్నంత హై స్థాయిలో గవర్నమెంట్ అయితే చాలా వరకు తొక్కుపడేసింది. కానీ ఇంకా ఉంటది, ఎక్కడో కాడ ఏదో చోట మూలాలు ఉంటాయి, ఎక్కడో లూప్ హోల్స్ ఉంటాయి. అంత మాత్రాన ప్రభుత్వాన్ని తప్పని మనం అనకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పకడ్బందీగానే వ్యవహరిస్తుంది, వీలైనంత వరకు 99% పకడ్బందీగానే వ్యవహరిస్తుంది. ఎక్కడో కొద్దిగా మిస్ అవుతుంటది, ఆ మిస్ అయిందే యువతని సర్వనాశనం చేస్తుంటది. ఈ ధూమపానం, మద్యపానం నిషేధం ఎంత నిజమో ఇంకా ఈ డ్రగ్స్ నిషేధం కూడా అలా అనుకోవడం అలాంటి నిజమే. ఖచ్చితంగా ఇప్పుడు జరిగిన ఈ సంఘటన పోలీసు వారి తప్పిదము లేదు, ఇది మాత్రం నిజం.